పేదవారికి ఆశా వర్కర్లు చేసే సేవ అమోఘమైనది, వెలకట్టలేనిది. ప్రతి గ్రామంలో ముఖ్యంగా గర్భవతులైన మహిళల దగ్గరికి వెళ్ళి తల్లి పిల్లల యోగక్షేమాలు, వాళ్ళు తినాల్సిన ఆహారం, అలాగే పుట్టబోయే బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడం, తర్వాత వాళ్ళను మోటివేట్ చేసి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకొచ్చి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ప్రసవం జరిగేటట్టుగా చూడడంలో ఆశా వర్కర్ల పాత్ర చాలా గొప్ప పాత్ర. సో ఆహర్నిశలు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ప్రభుత్వం వైద్యానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళని భాగస్వాములుగా చేస్తారు. పోలియో వ్యాక్సిన్స్ కావచ్చు, తర్వాత పిల్లల వ్యాక్సిన్స్ కావచ్చు, తర్వాత ఇంకా మాత్రలు ఇవ్వడం, జాగ్రత్తలు చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి చైల్డ్ అండ్ మదర్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది చాలా పెద్ద ఎత్తున. నెలకు కొన్ని వందల మంది ఇక్కడ మహిళలు ఇక్కడ వచ్చి ప్రసవం జరుగుతుంది. అయితే వాళ్ళు తీసుకొచ్చి రాత్రి అయినాక పగలనక వస్తూ ఉంటారు. వాళ్ళకు కూర్చోవడానికి కానీ ఉండడానికి కానీ చోటు లేకుండే, హాస్పిటల్ లోపల స్థలం లేదు కాబట్టి ఇక్కడ బయట వాళ్ళకు ఒక విశ్రాంతి గది నిర్మిస్తే అందరూ కూడా ఇక్కడ రిలాక్స్ అవుతారన్న ఉద్దేశంతో మొత్తం తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మా ఆశా సోదరీమణుల కోసం ఇక్కడ ఆశా విశ్రాంతి నిలయం అని చెప్పి కట్టించడం జరిగింది. 30 లక్షల రూపాయలతోటి వాళ్లకు కూర్చోవడానికి, అలాగే టాయిలెట్స్, తర్వాత చేంజింగ్ రూము, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది, సమాజం కూడా గుర్తిస్తుంది. వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడంలో నా తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.